తేట తెలుగు పదాలకు ఊటబావి లాంటి వాడు తాళపాక అన్నమాచార్యుల వారు. కదిరి నృసింహుడు కంబమున వెడలే అనే ఈ అద్భుత సంకీర్తనలో అనంతపురం జిల్లాలోని కదిరిలో కొలువైన నృసింహుని కీర్తిస్తూ అందమైన తెలుగు పదాలని అన్నమయ్య ఈ సంకీర్తనలో ప్రయోగించాడు. ఈ సంకీర్తనని గాయకుడు అనిల్ కుమార్ స్వరంలో విందామా? కదిరి నృసింహుడు కంభమున వెడలే, ఫాలలోచనము భయదోగ్రముఖము జ్వాలామయ కేసరములును కాలరౌద్ర సంఘటిత దంతములు హేలాగతి ధరించుక నిలిచే. కదిరి నృసింహుడు కంభమున వెడలే, ముడివడు బొమ్మలు ముంచిన ఊర్పులు గడగడ నదరెటి కటములును నిడుద నాలికయు నిక్కు కర్ణములు నడియాలము రూపై వెలసే. సకలాయుధములు సహస్రభుజములు వికటన కంబులు వెసవూని వెకలియగుచు శ్రీ వెంకటేశ్వరుడు ప్రకటపు దుష్టుల భంజించే నిదివో. కదిరి నృసింహుడు కంభమున వెడలే, విదితముగా సేవింపరో మునులు. కదిరి నృసింహుడు కంభమున వెడలే. నృసింహుని భయంకర రూపాన్ని వర్ణించిన ఈ సంకీర్తనలో అన్నమయ్య చక్కటి పదాలను వాడడం జరిగింది. అందులో హేలాగతి, నిడుద, కటము, అడియాలము, వెస, వెకలి. హేలాగతి అంటే భ్రూనేత్రాది వికారాలచే మన మనోవికారాన్ని ప్రస్ఫుటంగా తెలియజేయడం. నృసింహుని ఉగ్రరూపాన్ని ఫాలలోచనము భయదోగ్రముఖము జ్వాలామయ కేసరములను కాలరౌద్ర సంఘటిత దంతములు హేలాగతి ధరించుక నిలిచే అని చెప్పాడు ఆయన. హేలాగతి అనగానే ఆ పదంతో అంతకు ముందున్న 3 వాక్యాల్లో ఉన్న అద్భుత రూపాన్ని మరింత గొప్పగా అన్నమయ్య మనకు అందించినట్టయింది. అలాగే నిడుద నాలికయు అంటాడు. నిడుద అంటే చాలా పొడవాటి నాలుక కలిగిన వాడు అని. అలాగే గడగడ నదరెడి కటములను అంటాడు ఆయన. అదిరే కటాలు అంటే దవడలు అదురుతున్నాయట ఆ నృసింహుడివి. అలాగే అడియాలపు రూపై వెలసే అన్నాడు ఆయన. అడియాలము అంటే భయంకరమైన రూపానికి గుర్తుగా ఉన్నట్టు ఆయన. అంటే ఒక భయంకరమైన రూపాన్ని తలుచుకోగానే మనకి నృసింహుడు గుర్తుకు వచ్చేలాగా ఆయన చెప్పాడు. అలాగే వెకలి ఎగుతూ శ్రీ వెంకటేశ్వరుడు అన్నాడు ఆయన. వెకలి అంటే ఆసక్తుడుగా ఉండడం, అంటే ఆ దుష్టుల్ని భంజించడానికి ఆయన ఆసక్తుడుగా ఉన్నాడు అని తెలియజేయడానికి వెకలి అనే అందమైన పదాన్ని వాడాడు. అలాగే వెసభూని అన్నాడు ఆయన. వెసభూని అంటే వెస అంటే వేగం, చాలా వేగంగా ఆ నృసింహుడి గోళ్ళు కదులుతున్నాయట. ఎందుకుని? ఆ హిరణ్యకశిపుని చీల్చి చెండాడడానికి. ఇటువంటి అందమైన పదాలెన్నో ఈ సంకీర్తనలో చోటు చేసుకున్నాయి. చిన్నారు